కత్తి లేకుంటే యుద్ధం చేయరాదు, ఎద్దు లేకుంటే వ్యవసాయం నడవది, పెట్రోల్ లేకుంటే బండి ఉరకది, తెడ్డేకుంటే పడవ గదలది, తొవ్వ లేకుంటే పయానం జాగది, మొసదేయకుంటే పానం నిలబడది, అట్లనే వొయ్యిలు లేకుంటే చదువు జాగది. కానీ అన్ని కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకునే తాకతుండదాయే. గసొంటోళ్ళకి అక్కరికొస్తానికే ఎన్నో లైబ్రరీలు వచ్చినాయి. అయితే చెప్పుకోవాల్సింది ఇగో గిదాని గురించి. రైట్, చదువుట్లు అందరు బిజీగా ఉన్నారు కదా. సూర్యాపేట జిల్లా మిర్యాలగూడలో ఉన్న సర్కార్ లైబ్రరీని తీర్మార్లకు ఎందుకు తెచ్చినామంటే, ఇక్కడ ప్రతిరోజు 300 మంది విద్యార్థులు తన చదువులను కొనసాగిస్తుంటారు. నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు 450-500 మెంబర్స్ దాకా వస్తుంటారు. మా గ్రంథాలయం ఉద్యోగాలను తయారు చేసే ఫ్యాక్టరీగా మారిపోయింది ఇక్కడ. అవు మరి 2 ఏళ్లలో 100 మంది గవర్నమెంట్ జాబులు కొట్టిండ్రు ఇంట్లో చదువుకొని. కానిస్టేబుల్ 21 మంది, గ్రూప్ 4 లో 6, టీచర్స్ 24 మంది, హాస్టల్ వార్డెన్లు 8, గురుకుల టీచర్లు 10 మంది, గురుకుల జూనియర్ లెక్చరర్లు 17 మంది, గ్రూప్ 2 లో 5, గ్రూప్ 3 లో 3, మొన్నటి గ్రూప్ 1 లో ఒక్కరు కొలువు సంపాదించిండ్రు. ఈ 2 ఇయర్స్ నుంచి గ్రూప్స్ మాత్రం ప్రయత్న. మొన్న జరిగినటువంటి టీజీపీఎస్సీ ఫలితాల్లో నాకు ఏఎస్ఓ జనరల్ అడ్మిషన్ సెక్రటేరియట్లో జాబ్ వచ్చింది, గ్రూప్ 2 జాబ్. గ్రూప్ 2లో స్టేట్ 44th ర్యాంక్ వచ్చింది. నాకు డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ అపాయింట్మెంట్ అయింది మా జోనే. నేను ఒక 8 to 9 అవర్స్ ఈ లైబ్రరీలోనే ఉండేవాడిని. వైఫై కానీ, పవర్ బ్యాకప్ కానీ అన్నీ ప్రాపర్గా ఉన్నాయి. ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ అట్మాస్ఫియర్, చదువుకోవడానికి అనుగుణంగా చాలా మంచి అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంటుంది. రోజుకు 14 గంటలు తెరిచే ఉంటది. ఏడాదిలో ఒక్క రోజు కూడా బంద్ ఉండదట. మళ్ళా ఆ బుక్ ఉన్నది, ఈ బుక్ లేదనుకుంటే ఏ పరీక్షలకు చదవాలన్నా 11 ఉన్నాయి. వైఫై సౌలత్ కూడా పెట్టిర్రులో. ఇప్పుడంటే సద్దులు తెచ్చుకుంటారు, ఎండాకాలంలో బువ్వ కూడా పెడతారట. పట్నం పోయి హాస్టల్ నుండి 1000 ఫీజులు కట్టి కోచింగులు తీసుకునే తాకత్ లేని వాళ్ళకు మస్తు అక్కడికి వస్తుంది. కొన్ని స్వచ్ఛంద సంఘాలు సుతా అసరైతున్నాయి. నేను ఒక 3 years నుంచి డిఎస్సి గురుకులానికి ప్రిపేర్ అవుతున్నాను. ఉన్న డిఎస్సి నాకు లాస్ట్ 1:3 దాకా వెళ్ళేసి వచ్చాను. మళ్ళీ దానికోసమే ప్రిపేర్ అవుతున్నాను. ఇది హైదరాబాద్ కొత్తగూడలో కార్పొరేట్ ఆఫీస్ లెక్క లైబ్రరీ చాలు చేసిర్రు కంపెనీ వాళ్ళు. స్మార్ట్ ఫోన్లు వచ్చిన కాంచెలు అసలు ఒయిలు చదువుడే మరిసిర్రు చాలా మంది. అగో గసంటోళ్ళను ఒయిల దిక్కు మలపాలనేది మనోళ్ళ తండ్లాట. 164 మంది కూకునే సౌలతి 15,000 ఒయిలు. అయితే ఫీజు గట్టిగానే ఉంటదేమో అనుకునేరు, ఫిరీనే. ఎటువంటి డిజిటల్ ఇవి అలౌ చేయట్లేదు. ఇట్ ఈస్ ఓన్లీ అ ప్లేస్ ఫర్ రీడింగ్. మంచి బుక్స్ ఉన్నాయి, చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మంచి ప్లేస్. సర్కార్ జాబులకు చదివేటోళ్లే కాదు, టైం దొరికినప్పుడు మీరు సుత లైబ్రరీకి పోయిరారి, పోరలను దోల్కపోరి. ఎన్నో తెలుస్తాయి, ఊకే ఫోన్లు టీవీలే లోకం అనుకోకుండా.